కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు. అప్పటికే పొగ మంటలు అన్ని వచ్చేసాయి. నాకు అర్థమవుతుంది, చనిపోతున్నాను అని అర్థం అయిపోతుంది. పిల్లల్ని సేవ్ చేశాను, నేను సేవ్ అయ్యాను, కానీ నా అన్న పిల్లలు పాపం వల్ల అన్నలేదు. వాళ్ళు నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి తాలూకా కొత్తపేట గ్రామం. మేము ఉండేది బెంగళూరులో ఉంటాం. మా బ్రదరు వాళ్ళు మేము 8 మెంబర్స్ 3 days లీవ్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాం. మా బావాళ్ళు మా అక్క వాళ్ళు ఉంటే 3 days అక్కడ ముగించుకొని నైటే 10:30కి ఎల్బీ స్టేడియం దగ్గర బయలుదేరాం. ఇంకా మేము 3 days అక్కడ ఉన్నాం కదా, నైట్ వచ్చి పడుకుని పోయాం. మాకు ఏం జరుగుతుందో ఏం తెలియదు. పడుకుని పోయాం, ఇంటి దగ్గర ఉండి పడుకుని పోయాం. 2:30 2:40 మధ్యలో సౌండ్ వచ్చింది పెద్దగా. నాకు గుర్తుంది సౌండ్ వచ్చింది, నేను విన్నాను. బట్ నేను టైర్ ప్యాచర్ అయి ఉంటుంది, సైడ్కి వేసి టైర్ చేంజ్ చేస్తాడు అట్లా ఆలోచిస్తున్నా. కానీ అంత లోపలే వేరే అతను వచ్చి ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఫుల్ ఫైర్ అయింది, బ్యాక్ డోర్కి వెళ్ళండి, ఎమర్జెన్సీ డోర్ కొట్టేయండి, అది ఇదని కేకలేస్తున్నారు. నేను మా పిల్లల్ని తీసుకొని మా వైఫ్ని తీసుకొని ప్లస్ మా అన్న వాళ్ళని పైన ఉన్నారు, వాళ్ళని లేపాను. ఇట్లా ఫైర్ అవుతుంది, త్వరగా దిగండి అని చెప్పాను. నేను ముందు వెళ్తున్నాను, వాళ్ళు దిగుతున్నారు. బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు. అప్పటికే పొగ మంటలు అన్ని వచ్చేసాయి, పూర్తిగా వచ్చేసాయి. నాకు గొంతులోకి నాకు అర్థమవుతుంది, చనిపోతున్నాను అని అర్థం అయిపోతుంది. అట్లీస్ట్ పిల్లలన్నా కాపాడదామని డోర్ పగలగొట్టాను. నేను సేవ్ అయ్యాను కానీ నాకు అసలు పిల్లల్ని సేవ్ చేశాను, నేను సేవ్ అయ్యాను, కానీ నా అన్న పిల్లలు పాపం వల్ల అనాథలై వాళ్ళు చనిపోయారు. డ్రైవర్ తప్పిదం ఎలా ఉందంటే, డ్రైవర్ ఏమన్నా కేకలు పెట్టారా మీరు తప్పించుకోండి ఫైర్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ చేశారు? ఏం పాస్ చేయలేదు, ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మాకు ఇన్ఫర్మేషన్ చెప్పుంటే మాక్సిమం అందరు సేవ్ అయ్యి ఉండేవాళ్ళు. తను ఏం చెప్పలేదు, డ్రైవర్లు ఎవరేం చెప్పలేదు. తను ఇప్పుడు శబ్దం వచ్చింది, మీరు అలర్ట్ అయినారు, దిగే లోపల ఎంతసేపు ఫైర్ జరిగింది? చాలా మంది మీరు కూడా ఏమో వేరే వాళ్ళని కాపాడే ట్రై చేస్తారా? అంటే అద్దాలు అందరూ కూడా అద్దాలు పలుకొట్టి ట్రై చేస్తుంటారు, అద్దాలు ఎందుకు పగలలేదు? అద్దాలు అవి తెలియదు సార్, అవి బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు. అప్పటికే పొగ మంటలు అన్ని వచ్చేసాయి. నాకు అర్థమవుతుంది, చనిపోతున్నాను అని అర్థం అయిపోతుంది. పిల్లల్ని సేవ్ చేశాను, నేను సేవ్ అయ్యాను, కానీ నా అన్న పిల్లలు పాపం వల్ల అనాథలై వాళ్ళు